వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడలో కొన్ని కొత్త పోస్టుల రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ వెలువడింది. వీటికి సంబంధించి అవుట్సోర్సింగ్ బేసిస్లో ఫిలప్ చేసే ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, కంప్యూటర్ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఈ 3 రకాల పోస్టులకు సంబంధించి ఫిలప్ చేయడానికి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇవన్నీ కూడా అవుట్సోర్సింగ్ బేసిస్లో ఫిలప్ చేస్తారు. అయితే వీటికి సంబంధించి ఏజ్ లిమిట్, అలాగే వేకెన్సీస్, రెమ్యునరేషన్ ఈ వివరాలు చూస్తే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి 18 నుంచి 42 సంవత్సరాలు 1/7/2025 నాటికి కలిగి ఉండాలి. అదేవిధంగా నెంబర్ ఆఫ్ పోస్టులు ఇవి 2 ఉన్నాయి. రెమ్యునరేషన్ నెలకి 31,500 రూపాయలు. అలాగే కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్ కూడా 18 నుంచి 42 సంవత్సరాల వయసుకు ఉండాలి. అలాగే నెంబర్ ఆఫ్ పోస్టులు 4, శాలరీ 21,500 రూపాయలు. డేటా ఎంట్రీ ఆపరేటర్కి 18 నుంచి 42 సంవత్సరాల వయసు ఉండాలి. 9 పోస్టులు ఉన్నాయి ఖాళీలు. 18,500 రూపాయలు శాలరీ ఇస్తారు. అలాగే ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూస్తే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి బీటెక్ లేదా తత్సమాన అర్హత సిఎస్సిలో లేదా ఐటీలో, ఈసీలో కలిగి ఉండాలి. అలాగే 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది. అలాగే సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్లో, కంప్యూటర్ సపోర్ట్లో, నెట్వర్కింగ్లో, అలాగే హెల్ప్ డెస్క్ రన్ చేయడంలో కూడా ఈ కంప్యూటర్ అప్లికేషన్స్ రన్ చేయడంలో అనుభవం కలిగి ఉండాలి. ఇక కంప్యూటర్ ఆపరేటర్కి డిగ్రీ కంప్యూటర్స్ కలిగి ఉండాలి. అలాగే లేదా పీజీడీసీఏలో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి లేదా టెక్నికల్ బోర్డు నుంచి సర్టిఫికేట్ కలిగి ఉండాలి. దీనికి కూడా 2 years కంప్యూటర్ ప్రొఫెషన్స్ అనేది అడుగుతున్నారు. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి డిగ్రీలో కంప్యూటర్స్ లేదా డిగ్రీ తత్సమానమైనటువంటి పీజీడీసీఏ లేదా డీసీఏ అర్హతతోటి టెక్నికల్ బోర్డు నుంచి పొందిన సర్టిఫికేట్ సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా రిజర్వేషన్స్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం వర్తిస్తాయి. అలాగే ఏజ్ లిమిట్ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలకి 5 years రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు కూడా ఈ ఏజ్ రిలాక్సేషన్ని 10 సంవత్సరాల పాటు ఇస్తారు. దీనికి సంబంధించి అప్లై చేసే విధానాన్ని చూస్తే ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో drNTR.UHSAP.in వెబ్సైట్లో మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అన్ని డీటెయిల్స్ ఫిల్అప్ చేసిన తర్వాత ఐడి జనరేట్ అవుతుంది. తర్వాత మనం పేమెంట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మోడ్ ఆఫ్ పేమెంట్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకుని దగ్గర ఉంచుకోవాలి. అలాగే ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ చూస్తే ఇది మెరిట్ బేసిస్ మీద మాత్రమే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం బిల్అప్ చేస్తారు. ఎటువంటి పైరవీలకి చెల్లుబాటు కాదు. అలాగే సెలక్షన్ క్రైటీరియా ఒక స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దీంట్లో వచ్చిన మార్కుల ఆధారంగా స్కిల్ టెస్ట్లో వచ్చిన మార్కుల ఆధారంగా ప్లస్ ఈ అకాడమిక్ క్వాలిఫికేషన్స్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా కంబైన్ చేసి సెలక్షన్ అనేది జరుగుతుంది. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ని ముందుగా అనౌన్స్ చేసిన తర్వాత దాంట్లో అబ్జెక్షన్స్ని ఎవరైనా తెలియజేస్తే వాటిని పరిశీలించిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది సబ్మిట్ చేస్తారు, అనౌన్స్ చేస్తారు. దీనికి సంబంధించి కండిషన్స్ ఓన్లీ అవుట్సోర్సింగ్లో మాత్రమే ఈ పోస్టుని భర్తీ చేస్తారు. అలాగే రెమ్యునరేషన్ చూసినట్టయితే ఇందాక చెప్పే విధంగా అవుట్సోర్సింగ్ నామ్స్ ప్రకారం పేమెంట్ అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి లాస్ట్ డేటు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ 31/5/2025. ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ అనేది ఆ డేట్స్ తర్వాత అనౌన్స్ చేస్తారు. ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే సిగ్నేచరు, తర్వాత ఒరిజినల్ మార్క్స్ ఎస్ఎస్సిని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఎక్స్పీరియన్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ని కూడా మనం ఇప్పుడు అప్లికేషన్తో పాటు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు అయితే సదరం సర్టిఫికేట్, అలాగే క్యాస్ట్ రిజర్వేషన్ కలిగి ఉన్నట్లయితే మీ సేవ నుంచి పొందిన సర్టిఫికేట్స్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు సబ్మిట్ చేయాలి. అలాగే 4th నుంచి 10th వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, ఇంకా ఏమైనా సర్టిఫికేట్స్ మీకు ఉన్నట్లయితే వాటిని కూడా దీనిలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వీటిలో రిజర్వేషన్స్ని కూడా ఆల్రెడీ నోటిఫికేషన్ అనౌన్స్ చేశారు. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులకి ఓసీ కేటగిరీ 1, ఎస్సీ గ్రేడ్ 1లో 1 ఉన్నాయి. అలాగే కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు సంబంధించి ఇవి కూడా అన్ని అవుట్సోర్సింగ్ పోస్టులు ఉంటాయి. వీటికి సంబంధించి ఓసీ 2, ఎస్సీ గ్రూప్ 3లో 1, ఎస్టీ 1 ఖాళీలు ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ కూడా
ఓసీ 2, బీసీ బి 1, బీసీ డి 1, ఎస్సీ గ్రూప్ 2 1, ఎస్సీ గ్రూప్ 3 1, ఎస్టీ 3 ఖాళీలు ఉన్నాయి. వీటన్ని కూడా రాష్ట్ర ప్రాతిపదిక మీద తీసుకున్నటువంటి రిజర్వేషన్ విధానంలో అవుట్సోర్సింగ్ బేసిస్లో ఫిలప్ చేస్తారు. ఈ పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా NTR.UHS.AP.gov.in నుంచి మనం తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.